ఏమేమి ప్రసాదాలు ఎలా చేసి దేవుడికి నైవేద్యంగా పెట్టాలని చూడబోతామండి. ఫ్రైడే నైట్ వచ్చేసి మేము చెన్నైలో నుంచి బయలుదేరి నేటివ్ ప్లేస్కి పోయినామండి. ఈ వ్లాగ్ వచ్చేసి శనివారం మార్నింగ్ తీసేది. నేను స్నానం చేసి వచ్చే లోపలనే అమ్మ వచ్చేసి సగం వంట ఫినిష్ చేసింది. నేను వచ్చి అన్ని వెజిటబుల్ ఒక్కొక్కటిగా తిరగబోస్తున్నానండి. ఈ తిరగబాతు వచ్చేసి పెరుగుబడలకండి. పెరుగుబడలకు తిరగబాతుకు వచ్చేసి కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆవాలు, శనగపప్పు, మినప్పప్పు, కొద్దిగా కరివేపాకు, ఇంగ వేసి బాగా కలిపి మనం పెరుగు పులుసులో యాడ్ చేయాలండి. అమ్మ వచ్చేసి కుక్కర్లో ఆల్రెడీ రైసు, పాలు, నీళ్లు అలానే బెల్లం యాడ్ చేసి చక్కెర పొంగలి చేస్తారండి. నేను వచ్చేసి రైస్ సపరేట్గా ఉడికించి దాని తర్వాత బెల్లం యాడ్ చేస్తాను. ఇది వచ్చేసి సబ్బియ్యం పాయసానికండి. నీళ్లు వేడిగా ఉండేటప్పుడు సబ్బియ్యంని ఒక 2-3 టైం వాష్ చేసి సబ్బియ్యం యాడ్ చేయాలి. స్టవ్ ఫ్లేమ్ తగ్గించినారంటే ఒక 10 నిమిషాలు మనకు సబ్బియ్యం రెడీ అయిపోతుందండి. సబ్బియ్యం క్వాంటిటీ వచ్చేసి 1/2 kg అండి. పాలు వచ్చేసి 1 లీటర్ పాలు యాడ్ చేసి ఉన్నాను. రసం వచ్చేసి రెడీగా పెట్టుందండి అమ్మ తిరగబాతు పెట్టేదానికి. పెరుగుబడలకి పెరుగు తిరగపోయాల. ఇది వచ్చేసి వంకాయ పులిహోర, ఇది పప్పు ఉడికియాల. దాని తర్వాత పచ్చిమిరకాయ సాంబార్ అండి. తెల్ల శనగలు ఉడికించి పెట్టుందండి, దాన్ని తిరగబోయాల. చిక్కుడుకాయ, బీన్స్, అరటికాయ అన్నీ పసుపు ఉప్పేసి ఉడికించి సపరేట్గా పెట్టుండారు. ఇది వచ్చేసి వడలండి. ఈ బియ్యం వచ్చేసి పచ్చిపిండిగండి. ఈ రైస్ వచ్చేసి మనం పెరుగన్నంకు దేవుడికి చేసేదానికి. ఇవన్నీ నేను ఒక్కొక్కటిగా ఇంక మీద తిరగబోయాలండి. బియ్యం ఉడికిపోయినాయండి. ఇందులో పాలు యాడ్ చేసి స్టవ్ ఫ్లేమ్ తగ్గించున్నాను. చక్కెర పొంగల్ని ఇంకొక బౌల్లోకి తీసుకొని బాగా కలుపుకొని ఇందులో జీడిపప్పు, బాదం పప్పు, కిస్మిస్ వేయించి యాడ్ చేయాలా నెయ్యిలో. అమ్మ వాళ్ళ ఇంట్లో ఎప్పుడు పాయసం పెట్టినాను బియ్యం మొత్తం యాడ్ చేసి పాయసం పెడతారండి. నాకు అలా నచ్చదు. నేను చెన్నైలో ఎప్పుడు పాయసం పెట్టినాను సేమియా వేసి పాయసం పెడతానండి, లేదంటే అటుకులు పాయసం పెడతాను. కాబట్టి నేను నెయ్యి కొద్దిగా యాడ్ చేసి ఇందులో కిస్మిస్, బాదాము, జీడిపప్పు వేయించుకొని ఇందులోనే సేమియా కొద్దిగా వేయించి పాయసంలో యాడ్ చేసినాను. పాయసం యాడ్ చేసి ఒక 5 నిమిషాలు ఉడికిస్తేనే మనకు సేమియా రెడీ అయిపోతుందండి. పాయసానికి లాస్ట్గా ఇలాచీ యాడ్ చేసినానండి. అమ్మ వచ్చేసి షుగర్ యాడ్ చేస్తూ ఉండదు. నేను చెన్నైలో చేసేటప్పుడు నాటు చక్కెర అండి, అదే బెల్లం యాడ్ చేస్తాను. స్వీట్నెస్ కొద్దిగా తక్కువే ఉంటుంది. నేను పాయసం ఎప్పుడు చేసినాను, అమ్మ చేస్తే కరెక్ట్గా ఉంటుందండి. కాబట్టి మీరే యాడ్ చేసుకోండి అని చెప్పి వదిలేసినాను. అన్నీ తిరగబాత అయిపోయినాయండి. తాలింపు వచ్చేసి చిక్కుడుకాయ తాలింపు, బీన్స్ తాలింపు, అరటికాయ తాలింపు, మళ్ళీ వచ్చేసి వంకాయ పులిహోర, పచ్చిమిరకాయ సాంబార్ పెట్టినామండి. ఇది వచ్చేసి పులుసన్నం తిరగబాత పెడతానండి. పులుసన్నం వచ్చేసి ఈరోజు లెమన్ రైస్ చేయాలా, దాని తర్వాత పులుసన్నం చేయాలా. ప్రసాదాలు చేసేటప్పుడు మేము వాడేది వచ్చేసి పచ్చిబియ్యమే వాడతామండి. అన్ని రెసిపీ పచ్చిబియ్యంలోనే ఆ రోజు నాటికి మట్టు చేస్తాము. ఆల్మోస్ట్ వంట అంతా అయిపోయిందండి. లాస్ట్గా వడలు రెడీ చేయాలండి. ఈ రెసిపీ అన్నీ నేను ఆల్రెడీ వీడియో అప్లోడ్ చేస్తున్నానండి. డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, టైం దొరికినప్పుడు చెక్ చేసి చూడండి. ఈ వడలు వచ్చేసి పెరుగులు యాడ్ చేసేదానికండి. పెరుగు ఎప్పుడు మేము తాలింపు చేసి దాని తర్వాత పెరుగులు యాడ్ చేస్తాము. టేస్ట్ భలే ఉంటుందండి. దేవుడికి నైవేద్యానికి కొద్దిగా వడలు చేస్తానండి. మిగతా ఉండే పిండిలో మనం తినేటప్పుడే వడలు చేయాలా. నెక్స్ట్ వచ్చేసి పూజ రూమ్ని రెడీ చేయాలండి. పూజ గదిలో పూజ సామాను వచ్చేసి నేను మార్నింగే వాష్ చేసి పసుపు కుంకుమ పెట్టేసినాను. తిరుమల శనివారాల్లో ఒక్కొక్క వీక్ వచ్చేసి ఉండి పెడతామండి. ఆ రోజు నాటికి ఉండిని వాష్ చేసి ఉండి పైన పెట్టిన క్లాత్ని వాష్ చేసి పసుపు పోసి ఎండబెట్టి దాని తర్వాత ఉండికి కడతాము. అలానే ఉండి చుట్టూ పూలు కట్టాలండి. దాని తర్వాత అండి పంచపాత్రలో కొద్దిగా పచ్చి కర్పూరం, తులసి వేసి నీళ్ళు పోసి పెట్టున్నారండి. తిరుమల శనివారాల్లో మనం నైవేద్యాలు పెట్టేటప్పుడు 3 ఆకులు కంపల్సరీ వేయాలండి. అరిటాకులు. పీట కింద చిన్నదిగా ముగ్గు వేసి కొద్దిగా బియ్యం వేసుకొని బియ్యం పైన పీట పెట్టేసి చిన్నదిగా వెంకటేశ్వర స్వామి ఫోటో అమ్మజేరు ఉందండి, కాబట్టి ఫోటో పెట్టుండారు. ఫోటోకి వచ్చేసి సామంతి పూలు మాల, మల్లెపూల మాల, దాని తర్వాత వచ్చేసి తులసి మాల వేస్తాము. ఫోటో ముందర ఉండి పెడతామండి. దాని తర్వాతే మనం ఆకులు వేసి ప్రసాదాలు పెట్టాలా. తిరుమల శనివారాల్లో 4 వారాల్లో 1 వారం మొత్తం ఇలా అన్ని ప్రసాదాలు చేసి దేవుడికి నైవేద్యం పెడతామండి. మిగతా ఉండే 3 వారాలలో ఏదైనా ఒక ప్రసాదమే చేస్తామండి. చక్కెర పొంగలి, పులుసన్నం, పెరుగన్నం, తెల్ల శనగలు, ఇలా ఏదైనా ఒక ప్రసాదం నైవేద్యంగా చేసి కొబ్బరికాయ కొట్టుకుంటాము. ఈరోజు ప్రసాదాలు వచ్చేసి పులుసన్నం అండి. పచ్చిపిండి పైన ఇంకనే అమ్మ బెల్లము నెయ్యి వేస్తుంది. దాని తర్వాత లెమన్ రైస్ అండి, చక్కెర పొంగలి, పెరుగన్నం, పాయసం, వైట్ రైసు, తెల్ల శనగలు, చిక్కుడుకాయ తాలింపు, బీన్స్ తాలింపు, దాని తర్వాత అరటికాయ తాలింపు అండి. ఇది వచ్చేసి వంకాయ పులిహోర, దాని తర్వాత రైస్ పైన పప్పు అండి, దాని తర్వాత పచ్చిమిరకాయ సాంబారు, వడలు, దాని తర్వాత కొద్దిగా రసం అండి రైస్ పైన, దాని తర్వాత పెరుగు వడలు. అన్ని ప్రసాదాల పైన లాస్ట్గా అమ్మ వచ్చేసి నెయ్యి వేస్తుందండి. ఎప్పుడు కానీ దేవుడికి మనం నైవేద్యం పెట్టేటప్పుడు కంపల్సరీ నెయ్యి వేసి పెడతాము. అలానే చుట్టూ వచ్చేసి కర్పూరం వెలిగించాలండి. ఆ రోజు మనం ప్రసాదాలు పెట్టి నైవేద్యం ఇచ్చేటప్పుడు
ఓం నమో వెంకటేశాయ. ఇంట్లో దేవుడికి దండం పెట్టుకొని దాని తర్వాత వచ్చేసి మేము గుడికి బయలుదేరేసినామండి. ఈరోజు వచ్చేసి మార్నింగే పూజ అండి. దాని తర్వాత అలంకారం చేసినారు. పూజ మేము వెళ్ళలేదండి, ఇంట్లోనే పని ఉంది కాబట్టి. మేము గుడికి వెళ్ళే లోపలనే పూజ అయిపోయి అలంకారం చేస్తున్నారు. వెంకటేశ్వర స్వామి స్పెషల్ డే కాబట్టి చాలా సూపర్గా అలంకారం చేస్తున్నారు. ప్రసాదం ఇస్తూ ఉన్నారు. లైట్గా తీసి తినేసి దాని తర్వాత ఇంటికి వచ్చి మేము భోజనం చేసినాము. ఈవినింగ్ ఒక 5:30 పైన నేను చెల్లెలు అందరూ గుడికి మళ్ళీ బయలుదేరిపోయినామండి. ఈవినింగ్ వచ్చేసి దేవుడు ఊరేగింపు ఉంది. ఆడ మంగళవాద్యం అందరూ నిల్చుకొని వింటూ ఉన్నారు. చాలా బాగా వాసిస్తూ ఉన్నారండి. మంగళవాద్యం అయిన తర్వాత ఒక 6:30 అండి మా స్ట్రీట్లో ఉండే లేడీస్ ఒక 15 మంది చాలా బాగా దేవుడి పాటలు పాడతారండి. అది ఒక 1 అవర్ పాడినారు. దాని తర్వాత దేవుడు ఊరేగింపు స్టార్ట్ అయింది. తర్వాత వచ్చే వరకు అలంకారం అయిపోయినాక ఊరేగింపు ఆయన స్టార్ట్ అయిపోయినాడు. దేవుడు బయలుదేరక ముందు కర్పూరం ఆర్తిచ్చి దాని తర్వాత మా స్ట్రీట్లో ఉండేవాళ్ళు ఒక 10 మంది అండి అందరూ కోలాటం ఆడినారు. అలానే దేవుడు ఊరేగింపు వచ్చేటప్పుడు మన ఇంటి ముందర నీళ్ళు జల్లి ముగ్గు వేయాలండి. నాకు ముగ్గు సరిగా రాదు కాబట్టి చెల్లిలే వేస్తుంది. తిరుమల తిరుపతిలో ఆ బంగారు కోవెలలో, తిరుమల తిరుపతిలో ఆ బంగారు కోవెలలో వెలసిటివా శిఖరముపై కుడి గంటల రవలులను, వెలసిటివా శిఖరముపై కుడి గంటల రవలులను శిలగా వెలిసావే మా దేవుడవైనావే, శిలగా వెలిసావే. ఈ వీడియో మీకు నచ్చిందంటే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.